రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంది కుబేర్లయిపోతారు. కొంతమంది సంపాదించేస్తారు. కొందరికి ఎంత ట్రై చేసినా సక్సెస్ రాదు. కొన్ని ఇయర్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకేమన్నా రెమెడీ ఉంటుందా అండి? ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా గ్రహాలతోటే ఉంటది. ఓకే. కానీ హ్మ్. గ్రహాల గురించి తెలుసుకొని ఏ హ్మ్. గ్రహం బాగాలేదు, దానికి తగ్గట్టు మనము రత్నాలు ధరిస్తే మనం చేసే పనిలో సక్సెస్ ఉంటది. హ్మ్. రియల్ ఎస్టేట్ చేయాలంటే రాహు గ్రహం బాగుండాలే, హ్మ్. శని గ్రహం బాగుండాలి. ఈ 2 గ్రహాల అనుకూలత ఉంటే రియల్ ఎస్టేట్‌లో బాగా డబ్బు సంపాదిస్తాం. హ్మ్. మీరు మామూలుగా చూడండి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద వెంచర్స్ ఏసి పెద్ద ఎస్టాబ్లిష్ చేసేవాళ్ళు ఖచ్చితంగా రాహు, నీలం స్టోన్ వాళ్ళ చేతికుంటాయి. ఆహా! వాళ్ళ చేతికి కనపడతాయి మీకు మామూలుగా. హ్మ్. అయితే మామూలుగా మనము ఎక్కువ శాతం ఒక్కరు వెంచర్ ఏస్తే వాళ్ళ దగ్గర వందల మంది మీడియేటర్స్ ఉంటారు. హ్మ్. ప్లాట్లు అమ్మి కొందరేమో రోజు 2, 3 ప్లాట్లు అమ్మి లక్షలొస్తుంటే ఒకడేమో ఎన్ని నెలలు కష్టపడ్డా ఒక రూపాయి రాదు. హ్మ్. ఇంట్లోకెళ్ళి డబ్బులు వేస్ట్ ఖర్చయితది హ్మ్. అనవసరంగా. వాళ్ళ కారణం ఏందంటే శనిగ్రహం అనుకూలత లేక, రాహుగ్రహం బాగాలేక వాళ్ళకి ఆ వ్యాపారం అనేది కలిసి రాదు. హ్మ్. టైం ఎంత బాగున్నా గానీ గ్రహాలు బాగాలేక వాడు ప్లాట్ అమ్మలేడు, డబ్బులు తీసుకోలేడు. రాహుగ్రహం బాగాలేకపోతే ఏమైతదంటే మనం ఏ పని అనుకుంటే ఆ పని వాయిదా పడతది. హ్మ్. దానికి ఏందంటే రాహుగ్రహానికి రాహును మనము గోమేధికం స్టోన్ పెట్టాలి. ఓకే. దానికేంది మినుములతోటి లింకప్ ఉంటది. మినుములు. నవధాన్యంలో మినుములు. హ్మ్. ఈ మినుములకు వైబ్రేషన్ ఉన్న ఒరిజినల్ స్టోను మీ యొక్క డీఎన్ఏ తోటి చెక్ చేసి పెడితే రాహుగ్రహం యొక్క అనుకూలత ఏర్పడతది. గ్రహానికి సంబంధించిన స్టోన్‌లు ఇగో ఈ విధంగా ఉంటాయి. ఇది రాహు. ఈ రాహు గ్రహానికి సంబంధించిన ఈ స్టోన్‌లు ఈ మినుములకు వైబ్రేషన్ ఉండాలె. ఉంటే ఇవి ఒరిజినల్. ఇట్లా వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్. వీటిని మీ యొక్క నోటి లాలాజలం తీసుకొని ఈ స్కానర్‌కి ఇచ్చి ఇందులో మీకు ఏ స్టోన్ వస్తది అంటే దీంట్లో ఫ్రీక్వెన్సీలు ఉంటాయి. ఈ హుహు. సంగతి ఫ్రీక్వెన్సీ ఉన్న సంగతి ఎవరికీ తెలవదు. ఈ ప్రతి స్టోను ఇది మైనింగ్‌కెళ్ళి వస్తది భూమిలోకెళ్ళి. దీన్ని వేరు వేరు మైనింగ్‌ల తోటి మేము తెప్పిస్తాము. ఒక్కొక్క మనిషికి ఒక రకమైన ఫ్రీక్వెన్సీ ఉంటది. మీ శరీరంలో ఉన్న ఫ్రీక్వెన్సీని బట్టి ఈ స్టోన్ వస్తది. మీ శరీరానికి సూటబుల్ అయ్యే స్టోను స్కానర్‌తో చెక్ చేసి తీసి పెడితే ఎంబడే మీరు చేసే పనులల్ల అంటే ప్లాట్లు అమ్మడము, అమ్మిపియడము అలాంటివి జరుగుతాయి.